పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలోని మొదటి వార్డులో తమ్ముడు రాజా రమేష్ యొక్క వార్డులో ప్రచారానికి రావటం జరిగింది. ఈ నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నా. అంతేకాదు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు రెండు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి 12కు 12 కూడా కౌన్సిలర్లు గెలవబోయి ఇది రాష్ట్రంలోనే రికార్డుగా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉండబోతుంది. ఇది జోస్యం కాదు, మీరు ఎన్నికలైన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తారు. మిగిలిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాపాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా కూడా మద్దతు పలికి మన ప్రాంత అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ అంటే హాలియా మున్సిపాలిటీ మా సొంత ఊరు, మా సొంత గ్రామం. నేను పుట్టింది కూడా ఇక్కడనే కాబట్టి ఎంతైనా తల్లి ప్రేమ ఉంటుంది కదా, ఆ తల్లి ప్రేమ హాలియా మున్సిపాలిటీ మీద ఉంటుంది. హాలియా గ్రామం అది కుగ్రామం, చిన్న గ్రామంగా మొదలై గత 30-40 సంవత్సరాల నుంచే పెరుగుకుంటూ పోయింది. ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీ అయింది. కాబట్టి ఇక్కడ కొన్ని సమస్యలు ఏంటంటే ఒక ప్లాన్డ్గా కాకుండా గ్రామం అవసరాల కొద్దీ పెరుగుకుంటూ పోయింది. కాబట్టి ఇది మున్సిపాలిటీగా ఇప్పుడు రూపాంతరం చెందిన తర్వాత మేమందరం కూడా ఇప్పుడు కొత్త రక్తం, యువ రక్తం ఇక్కడ నియోజకవర్గంలో ఎంపీగా నేను కానీ, ఎమ్మెల్యేగా జయవీర్ కానీ, ఇప్పుడు యువకులందరూ నిలబడ్డ వాళ్ళందరూ కూడా దగ్గర 70%, 80% ఇప్పుడు కౌన్సిల్లో నిలబడ్డ వాళ్ళందరూ కూడా యువకులు. కాబట్టి మేమందరం కూడా ఇంకా హాలియా కూడా రాను చాలా అభివృద్ధి చెందుతుంది, వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే దీనికి ఒక మంచి ప్లానింగ్తోని మేము ఈ మున్సిపాలిటీని కనుక అభివృద్ధి చేసుకుంటే ఉత్తమ మున్సిపాలిటీగా ఈ గ్రామం, మా సొంత గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది అని ఒక ఆశ ఉన్నది. కాబట్టి ఇప్పుడు గెలవబోయే ఈ కౌన్సిల్ సభ్యులందరూ నేను, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారు కలిసి దీన్ని రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.